హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక యష్మి. ఇవాళ స్పెషల్ పులిహోర. గుడిలో పెట్టే ప్రసాదంలా పులిహోరను ఎలా తయారు చేయాలో చూద్దామా? ఇప్పుడు చింతపండు తీసుకోండి. చింతపండుని బాగా వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు బియ్యం తీసుకొని వాష్ చేసి అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి నానబెట్టండి. అలాగే విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకొని ఒక పాత్రలో యాడ్ చేసుకొని అందులో కొంచెం పసుపు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి బాగా ఉడకనివ్వాలి. అలాగే కొంచెం బెల్లం కూడా వేయాలి. ఇది కొంచెం బాగా దగ్గర పడి కొంచెం థిక్గా అవ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఎండుమిర్చి, పచ్చనపప్పు, ఆవాలు, ఉద్దిపప్పు, మిరియాలు, కొంచెం మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసి ఆవాలు, ఉద్దిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి వేరుశనగపప్పు కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత ఉద్దిపప్పు, పచ్చనపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసి పచ్చిమిర్చిని బాగా వేగనివ్వాలి. తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ యాడ్ చేయాలి. ఇంగువను కూడా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు యాడ్ చేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, మిరియాలు, మెంతులు వీటన్నిటిని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా పొడి చేసి పెట్టుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అన్నం ఆరపెట్టుకోవడానికి ఒక ఇలా వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో అన్నంని బాగా ఆరపెట్టుకోవాలి. అన్నం బాగా ఆరిన తర్వాత ఇందులోకి మనం చింతపండు మిశ్రమాన్ని యాడ్ చేసి అన్నంకి బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపుని కూడా ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో